హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఆషాఢ మాసం స్పెషల్గా మా ఇంట్లో గోరింటాకు ఎలా రెడీ చేసుకున్నానో చూసేసేయండి. ఫస్ట్ అయితే తాజా గోరింటాకు ఆకులు కోసుకొని వచ్చేసి దాన్ని క్లీన్ చేసేసానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, బటర్ మిల్క్లో కొంచెం చింతపండుని ఒక 5 to 10 minutes ఇలా సోక్ చేసుకోవాలి. సో అలా సోక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే దాంట్లో గోరింటాకులు బాగా మిక్స్ అయిపోతుందండి మనం గ్రైండ్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక్క అంటారు కదండి, అది దీన్ని కూడా పౌడర్లా చేసేసుకొని ఇందులో మిక్స్ చేస్తే చాలా బాగా పండుతుందండి. సో అప్పట్లో వాళ్ళేంటి అందరూ మన అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు వచ్చేసి నైట్ అంతా పెట్టుకునేవాళ్ళు గోరింటాకు. సో మనమేమో ఇప్పుడు 1 అవర్ కూడా ఉంచుకోవడం కష్టమేనండి. సో నేనైతే 40 to 45 minutes ఉంచుకుంటాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైన్ పేస్ట్లా రెడీ చేసేసుకున్నాము. ఇంకా దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఉంటుంది కదండి, సో లెమన్ వచ్చేసి హాఫ్ కట్ చేసుకొని ఇందులోనే స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసేసుకొని నెక్స్ట్ బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోండి. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు మనకి పండుతుంది కదండి, సో అది వెంటనే పోకుండా, అంటే కొన్ని చెట్ల గోరింటాకు పండదు కదా, సో అలా ఉన్న చెట్టు కూడా ఇలా లెమన్ వేస్తే బాగా పండుతుంది అంటారు. సో ఇక్కడ చూస్తున్నారా, ఇంకా మా పాపకి పెట్టేశానండి. అండ్ మా పాపకి పెట్టిన తర్వాత మా బాబు కూడా మమ్మీ నాకు కూడా పెట్టు, అక్కకు పెట్టావు కదా అన్నాడు. ఫస్ట్ టైం అండి మా బాబు కూడా పెట్టుకున్నాడు ఇవాళ. సో మా బాబుకి కూడా పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగా పండిందో. ఇక్కడ మా పాప చెప్తుందండి మీకు, హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను, ఎలా ఉందో చెప్పండి, నాకు ఎలా పండిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇంకా ఎలా పండిందో చూపిస్తుందండి. సో నేను కూడా ఇంకా పెట్టేసుకున్నాను. ఇంకా చూడండి ఎలా పండిందో. నేను కూడా కాళ్ళకి చేతులు పెట్టేసుకున్నాను అండి. నేను కూడా అంతే అండి, 40 to 45 minutes ఉంచుకోగలుగుతాను. ఇంకా నా వల్ల కాదండి. ఇంకా మా పిల్లలు కూడా అంతే, పెట్టిన దగ్గర నుండి మమ్మీ తీసేయి మమ్మీ తీసేయి అంటూనే ఉంటారు. సో ఎలా పండిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి, బాగా పండింది. ఒకసారి మీరు కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, అలా ఒకసారి ట్రై చేయండి. లెమన్ స్క్వీజ్ చేయండి. మీలో ఎంతమంది నాలా వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.